రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని అని సుప్రీంకోర్టు ప్రశంసించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని వివరించారు. వ్యవసాయ రంగానికి కాళేశ్వరం జీవనాడిగా నిలిచిందని అన్నారు. ప్రాజెక్టును కోర్టులు, మేధావులు స్వాగతించాయి. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని అని సుప్రీంకోర్టు ప్రశంసించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని వివరించారు. వ్యవసాయ రంగానికి కాళేశ్వరం జీవనాడిగా నిలిచిందన్నారు. ప్రాజెక్టును కోర్టులు, మేధావులు స్వాగతించాయి. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు.